ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదే కారం. సార్, మీరేంటి ఇక్కడ? నేనుండేది ఇక్కడే శంకర్. ఇక్కడ అబ్బాయి అనే అతను నా తమ్ముడికి డాష్ ఇచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడాడు. ఈరోజు వాడి కాళ్ళు విరిచేస్తాను. ఎక్కడండి వాడు? నువ్వు ప్రాణాపాయం ఉంది, కాపాడుకోండి అని జాగ్రత్త చెప్పింది ఆ అభయ్ గురించే శంకర్. తల్లిదండ్రులు లేని పిల్లలు కదా, వాళ్ళని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. తల్లిదండ్రులు లేని పిల్లలు జాగ్రత్తగా చూసుకోండి, ఏ అవసరం వచ్చినా హెల్ప్ చేస్తానన్నావు కదా. ఇప్పుడు నువ్వే తన మీద చేయి చేసుకుంటావా? అది కాదు సార్, నాకున్న ఒకే ఒక్క ప్రపంచం నా తమ్ముళ్ళు. వాళ్లే నా ప్రాణంగా బతుకుతున్నాను. మా ప్రపంచం, మా ప్రాణం కూడా నువ్వే ఆర్య. ఇది కూడా నీ కుటుంబం, నీ ఇల్లు అని నీతో ఎలా చెప్పాలి? వాళ్ళకేమైనా జరిగితే నేను తట్టుకోలేను సార్. శంకర్, ఆవేశపడకుండా నేను చెప్పేది విను. అభయ్ అలాంటి వాడు కాదు. తనిప్పుడు ఎదుటి వాళ్ళను బాధ పెట్టే పనులు చేయడు. అంటే నా తమ్ముడు నేను అబద్ధం చెప్తున్నామంటారా? నోనో, నా ఉద్దేశం అది కాదు. వేరే ఏదో జరుగుంటుంది అంటున్నాను. లేదు సార్, నా తమ్ముడు బైక్ మీద వస్తుంటే అబ్బాయి రాంగ్ రూట్ లో వచ్చి డాష్ ఇచ్చాడు. పైగా లో క్లాస్ ఫెలో అని చీప్ గా మాట్లాడాడు. ఇది జరిగింది. నా తమ్ముడికి కాల్ స్ప్రేనే బెడ్ మీద ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయమంటారో మీరు చెప్పండి. శంకర్, నాకు కొంచెం టైం ఇవ్వు. నేను అభయ్తో మాట్లాడతాను. అసలు జరిగిందేంటో తెలుసుకుంటాను. అభయ్ మానవత్వంతో ప్రవర్తిస్తాడే కానీ మనుషుల మధ్య భేదాలు చూడడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.